కాదు, ఇది ఊరమాస్. అంబియన్స్ ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో అదిరిపోయింది. చందన్ అండ్ తులసి పర్ఫార్మెన్స్ లో మీ టైమింగ్ సూపర్ ఉంది. ఈ షోలో మీరు హ్యాండిల్ అయితే వీళ్ళిద్దరు ఆ 2 వీల్స్. ఇసుపండి అమూల్య దుమ్ము లేపేశారు ఇద్దరు. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కుండాల కుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్. నేను మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనే వాడుకో. ఇక్కడ పిఎస్పీకే అని రాసుకున్నారు, వాళ్ళు ఇక్కడ రాసుకున్నారు, నాకు మాత్రం ఇక్కడ రాసి ఉంటది పిఎస్పీకే అనేది. ఆర్ట్స్ చూస్తావా? పోతాను నాకు ఇది వద్దు. మణి, do we have time? Can I go and come? Let's welcome our first జోడీ. అమ్మా అమ్మా నీ పసివాళ్ళమ్మ నువ్వేలే కావసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం. హన్సిక గారు ఒక చిన్న కవిత మీకోసం. యా ప్లీజ్. ముసలోడి చేతిలో కర్ర, మీ వల్ల పాడైంది నా బుర్ర. Come here. మీకు ఒక మాస్ సాంగ్ ఇస్తా. ఆ మాస్ సాంగ్ కి పైన నించొని డాన్స్ వేయకూడదు, కింద పడుకుని రిలాక్స్ అవ్వకూడదు, మధ్యలో చెయ్యాలి. This is OG performance. మన పెళ్లి రోజు వచ్చింది కదా, నాకు సినిమా చూపించండి. ఏం సినిమా చూస్తావు? హర్రర్ సినిమా చూస్తా. అయితే నీ ముందే ఉంది, చూసుకో. మా నాన్నగారితో గొడవ ఎందుకండి? హుసేన్ సాగర్ చూస్తాను అల్లుడు అంటే తీసుకెళ్ళా, వాళ్ళు ఇచ్చే లైఫ్ జాకెట్లు తీసుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చాడంట. ఏంటి మనం ముగ్గురు అవ్వబోతున్నాం. ఏమైందండి? 5 ఏళ్ళు అయిందండి బ్రేక్. 5 ఏళ్ళు అయ్యింది. ఎన్ని శనివారాలు చూసానండి. పంతుల దగ్గరికి వెళ్ళావు ఎందుకురా? ఊరికే జాతకం చూపించుకుని వెళ్ళానురా. ఆ పంతులు మందు మానే మంచిది అన్నాడు, మానేసా. రాత్రి కదా దాగా పంతుల దగ్గరికి వెళ్ళడం మానేసాక
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా? అవును. ఊర్లోకి వచ్చింది. నాకు తెలుసులేరా, రాత్రి మా ఇంటికి వచ్చే పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా మానలేదా? నేను ఎప్పుడు ఆపినని. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సిగరెట్లు మానేస్తే ఆ డబ్బుతో సంవత్సరంలో బైక్ కొంటావు తెలుసా? మా ఫ్రెండ్ ఇలాగే సిగరెట్లు మానేసి బండి కొనుక్కున్నాడు రా. అవును. షోరూమ్ నుంచి రాగానే బస్సుకు చచ్చిపోయాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. సార్ మా ఊరోళ్ళు మొత్తం కలిసి నన్ను బ్లాక్ మెయిల్ చేసిరు సార్. అప్పు చేసిన వాళ్ళ గురించి వీళ్ళు దమ్దం చేసిరు, నా పిల్లని కొడుతురు, నన్ను కొడుతురు. మీ అందరి పేరు చెప్తున్నారా? నాకు సాగు కారణం మీరేరా? రాజు వీడియో వచ్చింది. ఆ వీడియో కాదురా, చెర్ల దూకుతా అని చెప్పి సూసైడ్ వీడియో పంపించిన వాట్సాప్ గ్రూప్ లా. సూసైడ్ వీడియోనా? మా ఊర్లో రాజన్నోడు ఉంటాడు, వాడు చెర్ల దూకి తెచ్చిండు. మీరేదో ఒకటి చేయరు. నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఉంది. ఏంది? నా పిల్లలతో 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నమస్కారం సార్. నమస్కారం. ఈ పక్కిళ్ళు కొన్నామండి, మొన్నే దిగాం. స్వీట్ బ్యాగ్స్ తీసుకోండి. నువ్వు ఆ ఇంట్లో రెంటుకుంటానవరా? నేను ఈ ఉంటే ఓనర్ని. ఏమండి ఇది ఒకటి అస్తమానం ఇదే. హల్వా లేట్ అయింది. ఇది ఉన్నదో ఆరిపోయిందో. హల్వా తెచ్చిన డౌట్. ఆర్డర్ పెట్టి ఎంతసేపు వెయిట్ చేయాలి? మీరు ఇంట్లో ఉంటేనే ఉండండి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, వీడు ఇంత ఇబ్బంది పెట్టినా ఎందుకు వీడిని ఇంట్లో ఉంచుకుంటానని. వీని మతి మార్పు వల్ల 10,000 రెంట్ని 50,000 ఇస్తాడు సార్. అందుకనే వీడిని ఉంచుకుంటానా. నా ఫ్యాన్స్ కి సార్ యాట్రిక్ ఇవ్వాలి. వీడు ఆల్రెడీ తీసిన 2 సినిమాలు ఫ్లాప్. యాట్రిక్ అడుగుతున్నాడు ఏంటి? ఇచ్చేద్దాం సార్. చాలా ఈజీ. మీ నాన్నగారు నిన్ను తరివేస్తారు, అప్పుడు నువ్వు ప్రయోజకుడు కష్టపడతావు. ఈ లోపు హీరోయిన్ కూడా నీకు చేస్తుంది. ఇది స్టోరీ ఇలా ఉంటుంది. కథలో ఎండేది ఎండింగ్ వరకు థియేటర్ లో జనాలు ఉంటారు సార్ మన సినిమాకి. టైట్లు ఏంటన్నా? టైట్లు అటు ఇటు తిరిగి ఇక్కడికే రావాలి. కథను చూసి పెట్టావే? మిమ్మల్ని చూసి పెట్టా. రమేష్ గారు నాకెందుకు తెలియదు, ఇతను తెలుసు. ముందే ఎలా తెలుసు? నేను ముందే రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చా, నువ్వు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చావు. సరిపోయారు ఇద్దరు. ఎంతండి నెలకి? 10,000. ఇదిగో అడ్వాన్స్ ఇచ్చేసారు. అడ్వాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. మీరు బయలుదేరి వెళ్తే మా ఇంట్లోనే ఉంది. అంటే ఇది మాకు రెంట్కి ఇచ్చారు కదా. మీకు రెంట్కి ఇచ్చామండి, ఇల్లు మాది కదా. ఏదో తేడాగా ఉందేంటి? ఈడెవడు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడా? నెల రెంట కడుతున్నాం ఇక్కడ, 4 రోజులు ఉండి వెళ్ళిపోవడం ఏంటి? మాకు రెంట్కి ఇచ్చే కొద్ది ఈడికి కూడా ఎలాగిస్తారండి మీరు? ఎందుకు ఇవ్వకూడదండి? మీరు ఉన్నది ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ? వాడి స్థలంలోనే. స్నానం చేసేసి తలుపు వేసిందా? హలో, ఎవరండి లోపల? ఏంటయ్యా పొద్దు పొద్దునే? మీరు తొందరగా బయటకు వస్తే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. తాను ఎవరు చెప్తున్నా లోపల? నేను ఈ రూమ్ లో రెంట్కుంటున్నాను. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏమేంద్ర డల్ ఉన్నావేంటి? మరి పెళ్లి అయిపోతుంటే ప్రేమించిన అమ్మాయికి బాధగా ఉండదా? మీరు వచ్చి ఏదో చేసి ఆ పెళ్లి ఆపాలన్నా. నాన్న అసలు పెద్ద రౌడీ. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఆ పెళ్లి ఆపాలి మనం. నాకు కూడా పెళ్లి చేయనా? అమ్మాయి ఎక్కడ ఉంటది? వాళ్ళ మొగుడు దగ్గర. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళు ఎవరితోనో జంపు. వాడు మళ్ళీ వచ్చారా? ఏదో ఐడియా ఉందని చెప్పి ఈ బ్యాండ్ మీద డ్రెస్ ఏంటన్నా? ఇప్పుడు మనం అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నాం. మామూలుగా వెళ్తే దొరికిపోతాని చెప్పి ఈ గెటప్ లేయించాను. మీ బ్యాండ్ పేరేంటో? రబ్బర్ బ్యాండ్. మనం దొరికిపోకుండా చిన్న అరేంజ్మెంట్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను, వాళ్ళు ఇచ్చారు అనుకో అసలు ఎవరికి డౌట్ రాదు. అలా ప్రోగ్రామ్ ముందుకెళ్తుంటది, అమ్మాయిని లాక్ వచ్చేస్తాం. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే ఈ క్షణం.
ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా. చాలా చాలా బాగా అనిపించింది. హీరో పేర్లు నేను చెప్తాను, మీరు సినిమా పేరు గెస్ట్ చేయాలి. మహేష్ బాబు అండ్ అల్లరి నరేష్. మహర్షి రైట్ ఆన్సర్. ఉపేంద్ర అండ్ విశాల్. సత్యం. ఆన్సర్ వచ్చి రాంగ్ కాబట్టి ఇటువైపు ఛాన్స్ వెళ్తది. సెల్యూట్. రైట్ ఆన్సర్. ఆ సినిమా ఫస్ట్ తమిళ సినిమా, తమిళ్లో సత్యం, తెలుగులో సెల్యూట్. ఇదే తమిళ తెలుగు తెలుగు టైటిల్ చెప్పన్నారు కదా, మరి వాళ్ళందుకు మా సెల్యూట్ ఇంగ్లీష్ టైటిల్ చెప్పారు. తమిళ్లో రష్మినే ఉంటారు. యాంకర్. సో ఇప్పుడు మీ అందరితో ఒక మంచి బిస్కెట్ గేమ్ నేను ఆడిపిస్తా. గో. గో. మాకే ఫోటో షూట్ కావాలి, చేస్తారా? చేస్తామన్నా కదా. ఇది పడుకోండి సార్, చెవి దగ్గర పడుకోండి ఒకసారి. ఎప్పుడు మాటలు వినొద్దు. రౌండ్ ట్రాలీ. ఓకే, రెడీయా? ఒరే నేనెక్కడున్నా? కానీ తిరుగుతున్నా. ఆవు సార్, చూడండి ఒకసారి 3D యానిమేషన్ సార్. అరే మా తాత కనబడుతుండ్రా. తాత తాతే కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన బ్యూటిఫుల్ సింగర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే, ఇలా కళ్ళు మన్నవే, పిట్ట నడుము సత్యమా. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే, ఇలా కళ్ళు మన్నవే, పిట్ట నడుము సత్యమా. తీసుకోండి. ఈగ నాని వేరే ఎపిసోడ్ కి రావాలి, ఈ ఎపిసోడ్ కి కాదు. నేను సమంత అనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్. ఏ టీం వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎంతకి తెగించారా? వాట్ ఇస్ దిస్ దోపిడి? అలా దొంగతనం చేస్తే మైనస్ చేసి మాకు ప్లస్ చేసే అవకాశం ఏమన్నా? లేదండి, అలాంటి రూల్స్ ఏమీ లేవు మాకు. ఇప్పుడు పెట్టండి. మీరు గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది. కానీ మీకు పనిష్మెంట్ తో పాటు వీళ్ళకి కూడా పనిష్మెంట్ పడుతోంది. రాగానే తీర్థం ఇస్తున్నారంటే అసలు ఇది తీర్థం కాదు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళమ్మా. నాన్ వెజిటేరియన్ చేశాను అన్నయ్య. గుడ్డు పెడుతుందా మీ గుడ్డు కావాలి మేడం, ప్లేట్ పెట్టండి. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే నేను ఎంత రే. ఇదే సాంగ్ శృంగారస్. వేల 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 వెన్నెలంతా మీద వాలి వెలుగునంత. రఘు గారు ఏంటి బాగా శృంగార రసం విని? ఎస్, మీ సాంగ్. రఘు గారికి ఇవ్వాల్సిందిగా శృంగార రసం. లేదు, రఘు గారు జనరల్ గా సాంగ్స్ శృంగార రసంలోనే ఉంటాయి. Oh, I miss you. Oh, I miss you. I miss you deep down in here. ఇప్పుడు దీన్ని మనం కరుణ రసంలో పాడిద్దాం. Oh, no. I miss you. భర్త అత్తగారింట్లో భార్య గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తాడు?
చెప్పండి. మీరు బజర్ నొక్కారు, మీరు మర్చిపోయారు ఆ విషయం. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఎనీ ప్రాబ్లం మేడం? అంటే సార్ వర్షం పడితే మరి మేడం మేకప్ పోతుంది కదా, అందుకు భయపడుతున్నాడు. గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్టనడుము సత్తమ్మ గాలి మువ్వల్లో సైగలున్నవే సాటుగా వచ్చి సరసవాడమన్నవే. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.